చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చే అందరూ కలిసి పనిచేద్దామని వైకుంఠం ప్రభాకర్ చౌదరి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆలూరు నియోజకవర్గ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ని చూడకుండా చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి ఓటు వేసి గెలిపించాలని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్ని సర్దుకోవాలని ఆలూరు ప్రజలను కోరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం సర్వసభ్య సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీడి నాయుడు, ఆలూరు నాయకులు వైకుంఠం ప్రసాద్, జ్యోతి మరియు మండల నాయకులు, కార్యకర్తలు. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడారు. బహిరంగ సభ కంటే నిన్నగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, మనం చేపట్టాల్సిన చర్యల గురించి, ప్రభుత్వ వ్యతిరేక విధానం గురించి అందరూ కూడా చెప్పారు. కానీ నాకు ఇది ఇచ్చిన బాధ్యత, ఇక అందరికీ బాధ్యతలు అప్పగించాలని చెప్పి పార్టీ చెప్పింది కాబట్టి నేను రావడం జరిగింది. ఎందుకంటే సోమశెట్టి గారు మాట్లాడుతూ మేమంతా అందుబాటులో ఉంటాం, మీకు అన్నీ కూడా చేస్తామంటే, అందుబాటులో ఎవరు ఎక్కడుంటారు, మీకు కావాల్సింది ఏంటి, పార్టీ కోరుకుంటుంది ఏంటి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి అనేటువంటి విషయాల మీద సమీక్ష చేసుకొని అందరూ కూడా సమన్వయం చేసుకొని ఎట్లా ఎన్నికల్లో గెలవాలి, గెలవడానికి మీరేం చేయాలి, పార్టీ ఏం చేయాలి, ఇక్కడున్న నాయకులు ఎవరు బాధ్యత తీసుకుంటారనేటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరుడు బీటీ నాయుడు గారు చెప్పారు, మండలాల వైజు ఎక్కడుంది ఏం కదా అని. నేను ఇదొక్క నియోజకవర్గానికే సంబంధించకుండా నాకు అనేక బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి నేను తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ వీళ్ళందరినీ కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగడానికి నేను తోడ్పడతానని చెప్పి తెలియజేస్తున్నా. మనందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి. 7-10 వయసులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నాశనం అయిపోయింది, మనం తిరిగి పూర్వవైపు తెద్దామని చెప్పి కష్టపడుతూ ఉన్నాం. అలాంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషిలో భాగంగా రాష్ట్రం బాగుండాలా, మన జిల్లా బాగుండాలా, మన నియోజకవర్గం బాగుండాలంటే, మెరుగైన ఫలితాలు ప్రజలకు అందజేయాలంటే, మానవతావాదులుగా మన వంతు బాధ్యత నెరవేర్చుకోవాలంటే మనం అధికారం అనేటువంటి చాలా అవసరం. అందులో భాగంగా మనం శాసనసభ్యులుగా ఎంపిక చేసుకోవాలి. వీరభద్ర గౌడ్ అభ్యర్థిగా పార్టీ నియామకం చేసిందంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు లేరని కాదు, సమర్థత లేదని కాదు. ఎంతమంది సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారు. ఇప్పుడే చెప్పాడు తిక్కారెడ్డి గారు మాట్లాడుతూ, మంత్రాలయంలో నేను కూడా ఆశించాను. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఆశించాడు, బీటీ నాయుడు ఆశించాడంటే ఎక్కడైనా సమర్థమైనటువంటి నాయకత్వం కాకుండా వివిధ సామాజిక సమతుల్యత కోసం పలు కారణాలతో అధినేత తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ కూడా దాన్ని గౌరవించి ముందుకు సాగాలనేటువంటి అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తపరిచారు. మీరందరూ కూడా రేపు ఎన్నికల్లో పని చేయాలంటే మన పార్టీ పరంగా బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేశారు, యూనిట్లు, క్లస్టర్లు. బూతుల్లో కూడా వేసిన కమిటీల్లో కూడా కొంతమంది 5 ఏళ్లలో అలసత్వంతో ఉంటారు. అంటే పని సక్రమంగా చేయకుండా ఏదో నామకావాస్ చేసినట్టు వాళ్ళు కూడా ఉంటారు. వీరభద్ర గౌడ్ గారిని మనం 30 రోజుల కిందట నువ్వు అభ్యర్థిగా ఉండమని చెప్పడం వలన అతనికి ఈ బూత్ లెవెల్ కమిటీలకి పరస్పర అవగాహన పెంపొందించుకోవాలా. అదేవిధంగా మండల స్థాయి లీడర్లు మీరు ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే ఉన్నారో అవగాహన పెంపొందించడానికి వాస్తవాల్ని మీరు వీరభద్ర గౌడ్ గారికి చెబితే తాను గెలవాలి కాబట్టి అందరితో కూడా మరి కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తన వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ చెప్పాడు, నేను పిల్లలాకపోయిండొచ్చు, కొన్ని తప్పులుంటే క్షమించమని చెప్పి అడిగాడు. అంత మాట అన్న తర్వాత మనందరూ కూడా మనసా వాచా కర్మేణ అభ్యర్థికి సహకరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇతనేం ఫ్యాక్షనిస్ట్ గారు, లేదా రేపు పొద్దున మరో రకంగా మీరు పోయి పని చేయమని చెప్పి నిలదీసేటువంటి ధైర్యం కానీ ఆత్మస్థైర్యం కానీ మీ అందరు కూడా ఉంది కాబట్టి ఏదైనా పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో పనులు చేసుకోవచ్చు. అదే వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు ఓట్లేస్తే ఆ విధంగా అడిగేటువంటి
అవకాశం ప్రజలకు ఉన్నదని చెప్పి వివరించండి. ఆ యొక్క విషయాల్ని ప్రజలకు తీసుకోవాల్సిందిగా మనందరం కోరుతూ ఈ సమావేశం తర్వాత మరి మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ మండల్ వైజ్ ఆ సమీక్షలో తిక్కారెడ్డి గారు, సోమశెట్టి గారు ఉంటారు. సోమశెట్టి వెంకటేశ్వర్లు ఆలూరు నియోజకవర్గం పత్తికొండతో పాటు ఆలూరు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమన్నాం. బీటీ నాయుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఇది ఆదోని అనేక నియోజకవర్గాలు కూడా తిరగాలి. తిక్కారెడ్డి 7 అసెంబ్లీలు తిరగాలి కాబట్టి తప్పకుండా మరి అనునిత్యం ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా సోమశెట్టి మీద దుష్కందాలను కూడా ఆలోచన వేసుకోవాలా. అదేవిధంగా ఎవరెవరు ఏమేమి తీసుకోవాలనేటువంటిది పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్త కూర్చొని సోమశెట్టి గారిని, గౌడ్ గారిని కూర్చోబెట్టుకొని వివరిస్తారు. మీ అభిప్రాయాలు కూడా ఏమైనా ఉంటే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పొద్దండి దయచేసి. ఎందుకంటే గత మనకేదో అన్యాయం జరిగింది, భవిష్యత్తులో జరగకుండా చూసుకోవడానికి అందరూ బాధ్యత తీసుకుంటాం. మీరు ఏ విధంగా ముందుకు పోవడానికి దోహదపడే రీతిలో మీ యొక్క కష్టం, శ్రమ ఉంటుంది. దానికి సలహాలు మాత్రమే మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.